బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేపే నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచింది మంగళగిరి నియోజకవర్గం. వైసీపీకి కంచుకోటగా ఉన్న మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురవేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం స్వయాన మంత్రి నారా లోకేష్ బరిలోకి దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనను గెలిపిస్తే మంగళగిరిని టీడీపీ కంచుకోటగా మారుస్తాను అంటున్న మంత్రి నారా లోకేష్తో మా ప్రతినిధి సతీష్ స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలున్న అందరి దృష్టి 3 నియోజకవర్గాలపైనే. 1 కుప్పం, 2 పులివెందుల, 3 మంగళగిరి. కుప్పం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా రంగంలో ఉంటే, పులివెందుల నుంచి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఇక మంగళగిరి నుంచి సీఎం తనయుడు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ గారు రంగంలో ఉన్నారు. ప్రచారంలో చాలా బిజీగా గడుపుతున్నారు. మనం చూసాం. ఇప్పుడే దాదాపు 2-3 గ్రామాల ప్రచారం పూర్తి చేసుకొని చాలా టైర్డ్గా ఉన్నారు లోకేష్ గారు. లోకేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోకేష్ గారు, ఈసారి మంగళగిరి ఎవరికి మంగళప్రదం కాబోతుందంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీనే గెలిపించిపోతున్నారు ప్రజలు. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ప్రజలు స్పందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బాగా ప్రజల్లోకి వెళ్ళినాయని ఇదొక ఉదాహరణ మాత్రమే. 2014లో కూడా కేవలం 12 ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది. నాకు ఎలాంటి సందేహం లేదు, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా మంగళగిరిలో ఎగురబోతుంది. అంటే మీరు ఫేస్ చేస్తున్న ప్రధాన ప్రత్యర్థి ఎప్పుడు ఈ మధ్యకాలంలో చాలా కేసులు వేశారు ప్రభుత్వం పైన. ఆయన్ని మీరు ఇప్పుడు వరకు ఆయన పోరాటం ప్రభుత్వం పైన, ఇప్పుడు మీరు ఆయనపై పోరాటం దిగారు. ఎట్లా అర్థం చేసుకుంటున్నారు ఈ కాంటెక్స్ట్ని? అంటే ఆయన పోరాటం ప్రభుత్వమైనా నేను భావించట్లేదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, కేసులు పెడితే అప్పుడు ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వలేదు కనుక అప్పుడు తప్పు పట్టచ్చు అనుకుంటున్నారు. 274 కేసులా అంటే 365 రోజుల్లో 275 రోజులు కోర్టు చుట్టూ తిరగాల్సిన వ్యక్తి ఆయన అయిపోయాడు. ఇప్పుడు చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే మీరు చూస్తే ఇక్కడ పక్క ఇల్లు కట్టాలంటే కూడా ఇబ్బంది పెట్టాడు ఆయన. తాగునీటి స్కీములు తీసుకురాని ఇబ్బంది పెట్టారు. పట్టాలు ఇవ్వాలంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, విజయవాడలో పట్టాలు ఇచ్చాం, విశాఖపట్నంలో పట్టాలు ఇచ్చాం, కానీ ఇక్కడ పట్టాలు ఇవ్వాలంటే కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు, అంటే ఇబ్బంది పెడుతున్నారు. చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ప్రజలు ఏమాట అన్నమాటకి 12 ఓట్లతో గెలిచిన శాసనసభ్యుడు. నేను 24 నెలలుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నేను పనిచేశాను. కానీ ఏనాడు ఒకసారి వచ్చి నాకు రోడ్ కావాలి, డ్రైన్ కావాలి, తాగునీటి స్కీమ్ కావాలి, మరుగుదొడ్లు కావాలి అడగల. దాంతో మనకు అర్థమైపోతుంది ఆయన ప్రజలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎప్పుడో వచ్చారు, కానీ ఈసారి ప్రత్యక్షంగా రంగంలో దిగారు. ఎలా అనిపిస్తుంది? ఆ కిక్ ఎలా అనిపిస్తుంది? ఈ విషయంలో నాన్నగారు సలహాలు ఏమైనా ఇస్తున్నారా? నేను ఇదొక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను, ఒక బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలుస్తాం అనేది ఒక గౌరవం, ప్రజల నమ్మకం. ప్రజలు నమ్మిన తర్వాత, గెలిపించిన తర్వాత వాళ్ళకి సేవ చేయాలి. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించాలి. దాంట్లో భాగంగా నేను అహర్నిశలు అందుబాటులో ఉంటా. ఒక ఎమ్మెల్యే అయినా కూడా రేపు మంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వల్ల నేను మంత్రి అవుతే, నేను ఉండేది మంగళగిరిలోనే, మా కుటుంబ సభ్యులు ఓట్లు మంగళగిరిలోనే. సో అహర్నిశలు నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. అంటే ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మంగళగిరి ఎంచుకోవడానికి కారణం ఏంటి ప్రధానంగా? అంటే మీరు చూస్తే అమరావతికి ముఖద్వారం మంగళగిరి. పెద్ద ఎత్తున అభివృద్ధి చేసాక అవకాశం ఉంది. పరిశ్రమలు తీసుకొస్తే, ఐటీ కానీ ఇతర పరిశ్రమలు తీసుకొచ్చడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పెద్ద నియోజకవర్గం. ఇంకో పక్కన 1985 తర్వాత ఎప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా ఇక్కడ ఎగరలేదు. నా ఇప్పుడు కోరిక ఉంది, కష్టం ఎక్కడుందో అక్కడనే అవకాశం ఉంటుంది. కంచుకోటకి వెళ్ళి గెలుస్తాం పెద్ద కష్టమైన పని కాదు, కానీ అలాంటిది ఒక కంచుకోట కాని నియోజకవర్గంకి వెళ్ళి ఒక కంచుకోటగా తీర్చిదిద్దుతే నా వంతు నాకు ఒక పేరు వస్తుంది, గౌరవం వస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా మనకి ఏంటంటే హెల్ప్ అవుతుంది. అంటే అదే నేను అంటున్నాను, ఇది టీడీపీకి కంచుకోట కాదు ఈ నియోజకవర్గం. 85 నుంచి ఇప్పటివరకు ఫలితాలు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. అంటే ఇలాంటి కొంత సెన్సిటివ్ నియోజకవర్గాన్ని మీరు ఎంచుకోవటం వెనుక స్ట్రాటజీ ఏంటని, అంటే ఏదైనా మజా ఉండాలని ఆ టైప్లో ఫీల్ అవుతున్నారా? అంటే ప్రజాస్వామ్యంలో మజా అనేది ఉండదు, ప్రజాస్వామ్యంలో బాధ్యత ఉంటుంది. అంటే మంగళగిరిలో ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని కులస్తులు ఇక్కడ మంగళగిరిలో ఉంటారు. సో అందరికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించడానికి అద్భుతమైన అవకాశం ఇది. సో నేను మొదటి రోజు కూడా చెప్పా, నా కులం మంగళగిరి, నా మతం మంగళగిరి, నా ప్రాంతం మంగళగిరి. ప్రజలకు సేవ చేయాలి, అభివృద్ధి చేయాలి ప్రాంతాన్ని లక్ష్యంతో నేను ముందరికి వచ్చాను. మంగళగిరిని ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దాల లక్ష్యంతో ఈరోజు నేను ముందరికి వెళ్తున్నాను. అంతే తప్ప వేరే వ్యూహం ఏం లేదు. అంటే మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తూ ఉన్నారు. ఈజ్ దర్ ఎనీ మాస్టర్ ప్లాన్ ఫర్ దట్?
మీరు చూస్తే ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసా, మరుగుదొడ్లు కట్టాం, డ్రైన్లు వేసాము, వీధి దీపాలు పెట్టాం. ఎప్పుడు లేని విధంగా మనం అభివృద్ధి చేసుకున్నాం. సో అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చేసేదానికి. అంతేకాకుండా మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున మనం అభివృద్ధి చేస్తున్నాం. శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం మున్సిపాలిటీలో. సో మంగళగిరిలో ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, దాదాపు 42 పంచాయతీలు ఉన్నాయి. గతంలో నేను చేసి చూపించిన మంత్రిని చేయగలను అని నాకు అనిపిస్తుంది. చేసి చూపించాను, తప్పనిసరిగా అభివృద్ధి చేస్తాను. అంటే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల విషయానికి వస్తే అయితే పూర్తిగా అర్బన్ వాతావరణం లేదంటే రూరల్ వాతావరణం ఉంటుంది. మంగళగిరిలో కొంత వైవిధ్యం కనిపిస్తుంది. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ 3 ఉన్నాయి. అంటే మూడింటిని సమన్వయపరుచుకునే దిశగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అభివృద్ధి విషయంలో? అంటే ఇప్పుడు అర్బన్లో అవసరాలు ఒక రకంగా ఉంటాయి, రూరల్లో అవసరాలు ఒక రకంగా ఉంటాయి. ప్రధానంగా మీరు చూస్తే ఇక్కడ అర్బన్లో వచ్చి తాగునీరు కానివ్వండి, డ్రైన్ కానీ, G+3 హౌసింగ్ కానీ పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు ప్రజలు. ఒకటి. రెండోది గ్రామాల్లో చూస్తే ఆల్సో అండర్గ్రౌండ్ భూగర్భ డ్రైనేజ్ కోరుతున్నారు. శాశ్వతమైన తాగునీటికి పరిష్కరించాలని కోరుతున్నారు. ఆ సమస్య కూడా పరిష్కరించమంటున్నారు. అక్కడ కూడా పట్టాల సమస్య ఉంది. అక్కడ ప్రధానంగా ఏమైందంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇబ్బంది పెట్టారు. అటు పక్కన విజయవాడ కానివ్వండి, అదేవిధంగా విశాఖపట్నంలో మేము ప్రజలకి పట్టాలు కల్పించాం, ఇక్కడ చేయలేకపోయాం. సో సమస్యలు డిఫరెంట్గా ఉన్నాయి, అవకాశాలు కూడా ఉన్నాయి. సో తూచా తప్పకుండా అభివృద్ధి చేస్తాను. నేను ఇప్పటికీ హామీ ఇచ్చా ప్రజలకి, మొత్తం భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా నేను అభివృద్ధి చేస్తాను. తాడేపల్లి, కరకట్టలు వీటికి సంబంధించి కొన్ని నోటీసులు ఇచ్చారు అన్న ఒక అభిప్రాయం వినిపిస్తోంది ప్రభుత్వం వైపు నుంచి. నోటీసులన్నీ కూడా నేను చూశాను, అయినా 2014 ముందర వచ్చినాయి. సో నిన్న కూడా ఒక మీడియా మిత్రుడు అడిగాడు, నేనే నా నోటీస్ చూపించండి అని, మళ్ళీ చూపించలేదు నాకు. సో 2014 ముందరే వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అట్లా ఆలోచించదు. ప్రజల్ని రోడ్డు మీద పడేయాలన్న ఆలోచనలు లేము. మేము మా తెలుగింటి ఆడబడుచులకి పసుపు కుంకుమ ఇచ్చి ఆదరిస్తున్నాం. ఇల్లు తీయాలన్న ఆలోచనలు మేము లేవు. కానీ దీనికి శాశ్వతమైన పరిష్కారం అందించాలా, ఎందుకంటే అక్కడ వర్షాలు పడినప్పుడు ఇబ్బంది పడుతున్నారు, డ్రైన్లు కానీ రోడ్లు లేవు. ఇది ఎట్లా చేయాలి, తప్పనిసరిగా రేపు ఎన్నికలైన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. క్యాబినెట్ స్థాయికి అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకెళ్ళి ఇది తూచా తప్పకుండా నేను పరిష్కరిస్తాను. మంగళగిరి అంటే అందరికీ గుర్తొచ్చేది చేనేత. మంగళగిరి చీరలను మనం కొంటుంటాం. అలాగే పసుపు రైతులు కీలకంగా ఉన్నారు. పసుపు ఎక్కువగా ఉత్పత్తి చేసే దుగ్గిరాల ఈ నియోజకవర్గంలోనే ఉంది. వీళ్ళిద్దరికి సంబంధించి ప్రధానంగా చేనేత కార్మికులకి విషయంలో, చేనేత రంగం కానీ పసుపు రైతులకు సంబంధించి ఎలాంటి భరోసా మీరు ఇవ్వగలుగుతున్నారు భవిష్యత్తుకి? అంటే ఇప్పుడు చేనేతలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి ఇన్పుట్ రావట్లా, మార్కెట్ కరెక్ట్ ఇన్పుట్. సో నేనేం చేయగలుగుతానంటే భారతదేశంలో ఉన్న అన్ని సంస్థలు అంటే ఎక్కువ ఎక్కడైతే అమ్ముతారో ఈ హ్యాండ్లూమ్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చి డిజైనింగ్ కానివ్వండి, కొంచెం ఇన్పుట్ చేనేతకి ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వీళ్ళు ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మేము అది అరకు కాఫీతో చేసాం, అదేవిధంగా మంగళగిరి హ్యాండ్లూమ్స్తో చేయొచ్చు. ఇంకో పక్కన దుగ్గిరాలో మీరు అన్నట్టు పసుపు పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతుంది. ఆ పసుపు కూడా మంచి వాల్యుయేషన్ చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడానికి మీకు అచ్చొచ్చిన రంగు తెలుగుదేశం పార్టీకి అచ్చొచ్చిన రంగు, పవిత్రమైన రంగు, మన గడపల మీద కూడా మనం రాసుకుంటాం. సో పసుపు అవసరం చాలా ఉంటుంది మన జీవితాల్లో, కానీ వాల్యుయేషన్ చేయాలి. వాల్యుయేషన్ జరిగినప్పుడే రైతులకు ఎక్కువ ధర వస్తుంది, గిట్టుబాటు ధర. సో దానికి మేము వర్కౌట్ చేస్తున్నాం. దానికే నాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఉన్న చేనేత కార్మికులందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే నాకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను. అంటే మంగళగిరి ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు లోకేష్ గారు? ఇప్పుడు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకు 100కి 100% అందలేదు. దాని కారణం ఇప్పుడున్న గౌరవ శాసనసభ్యులు. ఇప్పుడే నేను చెప్పినట్లు 275 కేసులు వేశారు ఆయన. అంటే 365 రోజులు 275 రోజులు కోర్టు చుట్టూ తిరిగే వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన మీకు ఎప్పుడు అందుబాటులో లేరు, మీ సమస్యలు పరిష్కరించాల. నేను ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, మా ఇల్లు ఉండేది మంగళగిరిలోనే. అహర్నిశలు మీకోసం పనిచేస్తున్నా, మీకు అందుబాటులో ఉంటా. మీకు ఎలాంటి సమస్య వచ్చినా యుద్ధ ప్రాతిపదికగా నేను పరిష్కరిస్తాను. మీరు ఆశీర్వదించండి, దీవించండి. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో నన్ను గెలిపించండి. అంటే ఐటీ మంత్రిగా ఉన్నారు కాబట్టి మంగళగిరి కూడా రాజధానికి దగ్గరలో ఉన్న ప్రాంతం కాబట్టి ఫ్యూచర్లో ఐటీకి సంబంధించి స్పష్టమైన భరోసా ఏమైనా ఇవ్వగలరా? నువ్వు భరోసా అవసరంలా, చేసి చూపించిన చరిత్ర నాది. సో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. సో నేనేం ప్రత్యేకంగా ఇంకా చేస్తానని చెప్తున్నాను, కానీ కొత్తగా ఏం చెప్పట్లేదు. ఆల్రెడీ చేశాను, చేసి చూపించాను. మంగళగిరికి నేను తీసుకొచ్చాను, ఇంకా తీసుకొచ్చడానికి అవకాశం అని. నేను అనేక సంస్థలతో ఆల్రెడీ ఒప్పందం కుదిరించుకున్నాను మంగళగిరి తీసుకొచ్చడానికి. కానీ కోడ్ వల్ల ముందరికి వెళ్ళలేదు. ఎటుకో కోడ్ అయిపోతుంది 45 రోజుల్లో. ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు.
100% వీ విల్ బ్రింగ్ మోర్ అండ్ మోర్ ఐటీ కంపెనీస్ టు మంగళగిరి. రైట్. నామినేషన్ వేయడానికి బయలుదేరే ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు ఒక తనయుడిగా. కానీ తండ్రి సీఎంగా తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆయనకు ఒక పేజీ ఉంది. ఈ నేపథ్యంలో తండ్రిగా సలహాలు ఏమైనా తీసుకుంటున్నారా ప్రచారం విషయంలో కానీ స్ట్రాటజీస్ విషయంలో కానీ? అంటే నేను 2009 నుంచే చంద్రబాబు నాయుడు గారి యూనివర్సిటీలో ఉన్నాను. 2009 ఎన్నికలు చూశాను. కష్టకాలాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో ఎలా ఉంటుంది, ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటామో నాకు తెలుసు. దాని తర్వాత 2014 ఎన్నికల్లో మేము పోరాడాం. ఆయన యూనివర్సిటీలోనే నేను చదివినోడిని. ఆయన చెప్పింది నేను నేర్చుకున్నాను. అవన్నీ ఈరోజు నియోజకవర్గంలో అమలు చేస్తున్నా. ఇది నిరంతరం ప్రక్రియ. కంటిన్యూస్ లెర్నింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. దాంట్లో బాగానే ముందరికెళ్తాను. అంటే జనరల్ మేనేజ్మెంట్ పోలింగ్ మేనేజ్మెంట్కి చాలా తేడా ఉంది కదా లోకేష్ గారు, అందుకు అడుగుతున్నాయి స్పెసిఫిక్గా ఇది. అంటే తెలుగుదేశం పార్టీలో ఏంటంటే మేము పోలింగ్ మేనేజ్మెంట్ అందరికి చెప్పాము. 2014లో ఇప్పుడు బూత్ కమిటీలు ఎట్లా వేయాలా, ఏరియా కన్వీనర్స్ ఎట్లా వేయాలా, పోలింగ్ ఎట్లా చేయించాలా, ఏ బూత్ల మీద ఫోకస్ చేయాలి, ఇది కొత్త కాదు. 1985 నుంచి చేస్తున్నాం. కానీ ఈసారి 2014 తర్వాత పక్కడబందిగా మేము సభ్యత్వం చేసాం. తద్వారా డేటా వచ్చింది. ఆ డేటా వాడి బూత్ని కరెక్ట్గా సెట్ చేసుకోగలుగుతున్నాం. బూత్ కన్వీనర్ సెట్ అయ్యారు. మేము మానిటరింగ్ చేయగలుగుతున్నాం. సో తూచా తప్పకుండా 175 నియోజకవర్గాలకి 150 స్థానాలు మేము గెలుస్తాం. అంటే బ్రాహ్మణి గారు ప్రచారంకి వస్తారా? ఆమె సహకారం ఎలా ఉంది? మీరు ప్రచారం చేసి చాలా అహర్నిశలు కష్టపడుతున్నారు, మనం చూస్తున్నాం. అంటే దేవాంశ్ పుట్టినరోజుకి నేను ఇంట్లో లేకపోయినా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. బ్రహ్మణి నాకు ఎప్పుడు సహకరిస్తానే వచ్చింది, ఇప్పుడు కూడా సహకరిస్తుంది. కానీ మా ఇంట్లో ఏంటంటే మా ఇంట్లో ఉన్న మహిళలు ఎప్పుడు ప్రచారంకి వెళ్ళలేదు, అది వెళ్ళరు. సో మా ఇంట్లో అదొక ఆన్వాయితీ. రైట్. ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రజలు ఎంత దీవిస్తే అంత మెజారిటీ వస్తుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసిన ఒక 15-16 సీట్లలో మంగళగిరి కూడా ఉంది. అంటే వాళ్ళు కూడా మేము ఎక్కడ వెనక్కి తగ్గట్లేదన్న రీతిలో వాళ్ళు వాళ్ళ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. అందరూ గెలవాలని కోరిక ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం, అందరూ గెలవాలి అని కోరిక ఉంటుంది. దాంట్లో నేను పోరాడతాను అంతే తప్ప నాకు క్లారిటీ ఉంది. నేను మంగళగిరికి ఏం చేయగలుగుతానో నేను హామీ ఇస్తున్నాను. గతంలో ఏం చేశానో నేను చెప్పగలుగుతున్నాను. నేను ఏం చేయబోతున్నాను కూడా నేను చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ లోకేష్ గారు. మనం చూస్తున్నాం రాష్ట్ర ఐటీ మంత్రి సీఎం తనయులు లోకేష్ గారు మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రంగు పసుపు, పసుపు అంటే శుభప్రదం. మంగళగిరి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి శుభప్రదం అవుతుంది, మంగళప్రదం అవుతుందని లోకేష్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇది లోకేష్ గారితో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.